హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం నాని గురించి కొన్ని తెలియని విషయాలను తెలుసుకుందాం. హీరో నాని అసలు పేరు గంటా నవీన్ బాబు, ఏజ్ 32. అసిస్టెంట్ డైరెక్టర్గా కెరీర్ మొదలుపెట్టి ఇప్పుడు టాప్ హీరోలతో పోటాపోటీగా పేరు సంపాదించుకున్న యంగ్ జనరేషన్ హీరో. చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఇతను కేవలం 3500తో అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసిన స్థాయి నుంచి కోట్ల రూపాయల సినిమా ప్రాజెక్ట్ తీసుకునే రేంజ్కి వచ్చిన హీరో, కష్టపడి పైకి వచ్చిన హీరో నాని. మొదట్లో హీరోగా ట్రై చేద్దాం అనుకున్నా తనకు అంత సీన్ లేదనుకున్నాడు నాని. సో అందుకే అసిస్టెంట్ డైరెక్షన్ డిపార్ట్మెంట్లోకి అడుగుపెట్టాడు. కొంతమంది తెలిసిన వాళ్ళని తెలియని వాళ్ళని కాలు పట్టుకొని నానా తిప్పలు పడి ఎలాగలోగా డైరెక్షన్ డిపార్ట్మెంట్లోకి దిగాడు. ఒక సినిమా ఆఫీస్ చుట్టూ తిరిగి వాళ్ళ సహనాన్ని పరీక్షించాడు నాని. చివరికి కొన్ని నెలల తర్వాత రాధాగోపాలం అనే సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశాడు నాని. మొదట్లో డైరెక్టర్గా పనిచేసినప్పుడు నాని జీతం 3500. అది ఎందుకు సరిపోయేది కాదు, కానీ తనకి సినిమా అంటే పిచ్చి. సో అందుకోసమే ఎలాలో తంటాలు పడుకుంటూనే నేర్చుకున్నాడు. లైటింగ్ దగ్గర నుంచి కెమెరా లెన్సుల వరకు ప్రతిదీ తెలుసుకున్నాడు. స్క్రిప్ట్ నుంచి రిలీజ్ అయ్యేంత వరకు అన్నిటి మీద అవగాహన పెంచుకున్నాడు. సో తన అవస్థను చూసి, తన కష్టాన్ని చూసి తనకు డబ్బులు సరిపోవట్లేదని ఇప్పటి డైరెక్టర్ నందిని రెడ్డి రేడియో జాకీ ఆఫర్ ఇచ్చింది. సో తను కూడా ఒక ఆన్లైన్ రేడియో సంస్థలో పనిచేసేది ఇంతకుముందు. సో ఎప్పుడైతే రేడియో జాకీగా పనిచేశాడో తన జీతం 3500 నుంచి 17,000కి పెరిగింది నాని జీతం. అసలు నాని హీరో ఎలా అయ్యాడు? ఓసారి ఒక యాడ్ ఫిలిం షూటింగ్ జరుగుతుంది. ఆ టైంలో అక్కడికి రావాల్సిన వాళ్ళు రాకపోతే నానియే స్క్రిప్ట్ రాసి యాక్ట్ చేశాడు. సో అలా చేస్తున్నప్పుడు అక్కడికి డైరెక్టర్ మోహన కృష్ణ గారు వచ్చారు. ఆయన ఎవరో లేతగా ఎనర్జెటిక్గా ఉన్నాడు, ఈ హీరో ఎవరు అని చూసి అష్టాచెమ్మ సినిమాలో హీరోగా మొదటి సినిమాకి అవకాశం ఇచ్చారు. అలా అనుకోకుండా హీరో అయ్యాడంట నాని. అష్టాచెమ్మ సినిమా పూర్తయిన తర్వాత కూడా నానికి తనపై నమ్మకం లేదు. ఇలా నాని తన గురించి తను చెప్పాడు ఒక ఇంటర్వ్యూలో. సో ఇవి నాని గురించి తెలియని విషయాలు.